హలో అండి. మీకు సేమియాతో చేసే వెరైటీస్‌లో ఏదంటే ఇష్టం? కర్డ్ రైస్ ఆర్ పులిహోర? ఈ 2 కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా! ఇంట్లో ఎప్పుడు పులిహోర, నార్మల్ దద్దోజనం అలా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా, ఎంతో ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది. పిల్లలకి బాక్స్‌లో పెట్టాలన్నా కూడా చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. పులిహోరకి కూడా సేమ్ ప్రాసెస్ అండి. బట్ ఏంటంటే మనం సేమియా ఒకటి రోస్టెడ్ సేమియా తీసుకుంటే సరిపోతుంది. అదే మనం తెల్ల సేమియా తీసుకున్నాం అనుకోండి, నార్మల్‌గా ఉండేది నాన్ రోస్టెడ్‌ది అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది. సో, నేనైతే సేమియా పులిహోర కోసం రోస్టెడ్ సేమియాని వాడాను. సో, పర్ఫెక్ట్‌గా వచ్చింది టెక్స్చర్. ఈ సేమియా పులిహోరని మనం నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు. అలాగే చింతపండుతో కూడా చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది టేస్టీగా. చూస్తున్నారు కదా ఎంత సింపుల్‌గా అయిపోతుందో. జస్ట్ పోపు పెట్టుకొని పక్కన సేమియా ఒకటి ఉడకపెట్టేసుకొని దాన్ని ఇందులో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇవాళ ఈ రెసిపీ చేయడానికి కారణం మా పిల్లలండి. ఎప్పుడు అన్నమేనా అమ్మ, ఏదైనా వెరైటీగా చేయొచ్చు కదా అలా అడిగితే, సరే సేమియాతో చేద్దాంలే ఇవాళ బాక్స్‌లో కూడా బావుంటుంది అని చేశాను. నేను రోస్టెడ్ సేమియాకి 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను. అది మొత్తం ఎగిరిపోయేదాకా ఉడికిస్తానండి. కొంచెం టైం పడుతుంది రోస్టెడ్ సేమియాకి. ఈవెన్ సేమియా కేసర్ కూడా నేను ఇదే వాడతాను, బావుంటుంది. పాయసంలో వేసుకున్నా ఈజీగా డైరెక్ట్ వేసేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. నేతిలో వేయించాల్సిన అవసరం లేదు. ఈ సేమియాతో ఎన్ని రకాలు చేసుకోవచ్చో కదా! ఫ్రైడ్ రైస్ చేసినా ఇట్లానే వెజ్జీస్ వేసి కొంచెం దాన్ని కలిపేసి రొట్టెలాగా చేసుకోవచ్చు. చిన్న చిన్న పాన్ కేక్స్‌లా కూడా వేసుకోవచ్చండి. పెరుగు కలిపేసి అందులో బావుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా సేమియా పులిహోర చేసి పిల్లలకి బాక్స్‌లో పెట్టి చూడండి. ఈవినింగ్ బాక్స్ ఎంప్టీగా తెచ్చేస్తారు. ఇప్పుడు సేమియా కర్డ్ రైస్ ఎలా చేద్దామో చూద్దామండి. ఈ సేమియా కర్డ్ రైస్‌కి 1 గ్లాస్ సేమియా అయితే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఇది వైట్ సేమియా తీసుకుంటాం కాబట్టి. వాటర్ ఒక పక్కన మరుగుతూ పెట్టేసుకుని ఇంకొక పక్కన తాలింపు వేసేసుకుందాము. సేమ్ అన్నిటికీ ఇప్పుడు పులిహోరకి ఎలా తాలింపు వేసుకున్నామో ఈ దద్దోజనంకి కూడా ఇట్లానే తాలింపు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇందులో కొంచెం ఇష్టమైన వాళ్ళు మిరియాలు వేసుకుంటారు, దానిమ్మ గింజలు యాడ్ చేస్తారు. నేనైతే అవన్నీ లేవు, నేను నార్మల్గా యాడ్ చేస్తానండి. అప్పటికప్పుడు కావాలన్నా కూడా ఈజీగా చేసేయచ్చు అని చెప్పాను కదా అలా. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సేమియా యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ సేమియా ఉడికేదాకా ఉంచుకోవాలి. ఎప్పుడు అన్నం ఏం తింటాము, జస్ట్ సరదాగా ఏదైనా చేసుకుందాము. ఈవినింగ్ టైంలో డిన్నర్ చేయట్లేదు కదండి ఎవరు, ఈ మధ్య అందరూ టిఫిన్స్ కదా. అలా ఇంట్లో పెరుగు అన్నం చేసుకునే బదులు ఇట్లా కొంచెం సేమియాని ఉడకబెట్టుకుని సేమియా దద్దోజనం చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు ఫస్ట్ అమ్మ సేమియా దద్దోజనం ఏంటమ్మా అన్నారు. తిన్నాక చెప్తురు కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు సేమియా పాయసం ఇట్లానే కాదు, ఇవాళ ఇట్లా చేసి చూపిస్తాను, మీ బాక్స్లో కూడా ఫ్రెండ్స్ కూడా తింటారనగానే వాళ్ళు అవునా అన్నారు. బట్ చేసి ఇచ్చానండి. ఈవినింగ్ బాక్సెస్ అన్ని ఖాళీగా వచ్చినాయి నాకైతే. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారంట. ఈ మధ్య అందరూ టిఫిన్సే కదా, ఇట్లా సరదాగా చేసుకుంటే బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. నేను మిరియాల బదులు మిరియాల పొడి వేశాను, కొంచెం అందులో మిక్స్ అయిపోతుంది. మిరియాలంటే పిల్లలు తిన్నారు కదండి కొంచెం, అందుకని మిరియాల పొడి యాడ్ చేశాను. ఇలా సేమియా మొత్తం ఉడికిపోయినాక ఒక టిప్ అండి, స్టిక్కీగా ఉండకుండా ఒకసారి చన్నీళ్ళు పోసేసి దాన్ని వాష్ చేసి తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి సేమియా ఉడకపెట్టినప్పుడు చాలా జిగురు వస్తుంది. మనం సేమియా పాయసం చేసినప్పుడు కూడా వస్తుంది కదా. చూడండి, 1 కప్ నేను సేమియా తీసుకుంటే 1 పెద్ద కప్పు పెరుగు తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ ఉంటే కుదిరితే మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మిల్క్ యాడ్ చేయలేదండి, బట్ మిల్క్ యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఇంకొక టిప్ ఏంటంటే, ఈ దద్దోజనం చేసేటప్పుడు నార్మల్ దద్దోజనం చేసినా సేమియా దద్దోజనం చేసినా 1 స్పూన్ షుగర్ వేసామనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సరిపడా ఉప్పు వేసేసుకుని మనం వేసుకున్న తాలింపుని ఇందులో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోయింది కదా ఈ రెసిపీని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ 2 రెసిపీస్లో మీకేది నచ్చిందంటారు? ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్పుడప్పుడు కామెడీ వీడియోస్, వ్లాగ్స్ కూడా చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.